జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తూ ఉంటారు, ఒక పిల్లినైనా కూడా రూమ్లో బంధించి కనుక కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని. చెప్పాలంటే మన హిందువులు, మన హిందూ సమాజం ఒక పిల్లి అవతారం ఎత్తున్నది. ఏది మనల్ని ఇప్పుడు రూమ్లో బంధించి కొట్టినట్టున్నది మన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశాన్ని విభజించినప్పుడు ఈ దేశాన్ని హిందూ దేశంగానే కదా ప్రకటించినారు. ఆ పాకిస్తాన్ వచ్చేసి ఇస్లాం దేశంగా ప్రకటించి వాళ్ళకైతే మన దేశంలో ఉండే కొంత భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చేసారు. సరే, అంతవరకు బాగానే ఉండాలి. అలాంటిది మళ్ళీ మన నెత్తిన లేనిపోని ఒక సెక్యులరిజం అనే దరిద్రాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి మన నెత్తిన అంటగట్టి పరమత సహనం పాటిస్తున్నటువంటి హిందువులను ఈరోజు ఏ విధంగా మనల్ని నానా ఇబ్బందులు పెడతారో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా దిమాగు ఉండేవాళ్ళు అయితే అర్థం చేసుకోగలుగుతారు. ఏదైనా తెలివి లేకుండా అజ్ఞానంతో స్వార్థంతో బతికే వాళ్ళు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ ఇంకొంతమంది అయితే ఓడి మొహంలో ఓడి చెప్పేది మేము వినేదినా అనే ఆతిలో కొంతమంది ఉన్నారు. ఆ అహంకారంలో ఆ ఇగోలో కొంతమంది బతున్నారు. కానీ వాస్తవం అయితే అదే. ఇప్పుడు నేను చెప్పే న్యూస్ కూడా దీనికి సంబంధించిందే. ఈ న్యూస్ విన్నారంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది. దయచేసి ఎవరు కూడా ఏడా స్కిప్పులు కొట్టకుండా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఓకేనా? కర్ణాటకలో ఒక్కలిగా అనే సామాజిక వర్గం అత్యంత శక్తివంతమైన సామాజిక వర్గం. ఈ ఒక్కలిగ సామాజిక వర్గం మూలంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అయితే సంపాదించుకునేది. అటువంటి ఒక్కలిగ సామాజిక వర్గానికి ఒక అతిపెద్ద మఠం ఒకటి ఉన్నది. కర్ణాటకలో ఇట్లాంటి మఠాలు చాలా ఉంటాయి, ఏది ఒక కమ్యూనిటీలకు సంబంధించి. అలాగే ఈ ఒక్కలిగ సామాజిక వర్గానికి కూడా ఒక పెద్ద మఠం ఒకటి ఉన్నది. ఆ మఠం పేరే విశ్వ ఒక్కలిగ మఠం. ఈ మఠానికి మత గురువు వచ్చేసి కుమార చంద్రశేఖరనాథ స్వామీజీ. ఈ స్వామీజీ ఒక్కలిగ సామాజిక వర్గం కోసమే కాకుండా మొత్తం హిందూ మతాభివృద్ధి కోసం అయితే పనిచేస్తూ ఉంటారు. సరే, మీకు అనిపించవచ్చు అలాంటి వాళ్ళు ఈ కాంగ్రెస్కి ఏ విధంగా సపోర్ట్ చేశారని. సరే, రకరకాల కారణాలు ఉంటాయి. ఏదేమైనా కూడా ఒకసారి బురదలో కాలు పెడితే వాళ్ళకి అర్థమైపోతుంది మ్యాటర్. నాయన ఇంకోసారి బురదలో కాలు పెట్టకూడదు, కాలు పెట్టి తప్పు చేసినాం అన్నట్టు. వీళ్ళకు కూడా ఆ క్లారిటీ అయితే వచ్చింది. అది ఏ విధంగా అనేది నేను మీకు ఈ న్యూస్లో చెప్తా. అయితే కర్ణాటకలోని విజయపుర జిల్లాలో సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాల భూములు కలిగినటువంటి ఈ చిన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉంటారు. వాళ్లకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకునే బతకాలా, వాళ్ళ బిడ్డలను పోషించుకోవాలా, వాళ్ళ జీవనాధారం అదే. అయితే ఈ మధ్య కాలంలో ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు ఈ విజయపుర జిల్లాలోనే ఏకంగా 15,000 ఎకరాల వ్యవసాయ భూమిని తమదిగా క్లెయిమ్ చేసుకునేది. చూడండి. అంతేకాకుండా ఈ విషయంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సాయం కూడా తీసుకునేది. అప్పుడెప్పుడో ఎవడో ఒక పనికి మాలి ఎదవంట, ఎవడో ఒక మొఘల్ చక్రవర్తి అంట గుర్రం వేసుకొని లక్కు చిక్కుమని అక్కడికి వచ్చాడంట. అంతే. ఇక ఈ వక్ఫ్ బోర్డు వచ్చేసి ఆ వ్యవసాయ భూములన్నింటినీ కూడా ఈ మాయిగిని అని చెప్పేసి పేర్కొంటా అక్కడ రైతులకు అందరికి కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఏడన్నా ఉండదు అన్యాయం, దారుణమా? ఆ వచ్చినోడు ఎవడు, ఆ బుద్ధి లేని కూడా అక్కడ ఓడేవుడు, ఓడొచ్చిపోయినాడు అని చెప్పి అడిగేదానికి వీళ్ళెవరు? ఆల్రెడీ చెప్పినా, నేను మొదట్లోనే చెప్పినా, ఒక ముక్క ఇసిరి ఆడ బారేసాం కదా, పోవచ్చు కదా, ఆడి పోవచ్చు కదా. మళ్ళా ఈ మాకు అది ఉండదు, మీకు ఇది ఉండదు, ఏది ఉండేది గోసిపాత గుడ్డ, ఏది ఉండేది అంటాలే. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. అయితే ప్రస్తుతం కర్ణాటకలో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. ఇటు భారతీయ జనతా పార్టీ, అటు భారతీయ కిసాన్ సంఘాలు కలిసి కర్ణాటకలో ఈ విషయం పైన పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు, నిరసనలు అయితే చేస్తారు. ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి ఈ విశ్వ ఒక్కలిగ మఠాధిపతి అయినటువంటి ఈ చంద్రశేఖరనాథ స్వామీజీ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు ఒకరి భూములు ఆక్రమించుకోవడానికి ఈ వక్ఫ్ బోర్డు ఎవరు, అసలు ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్న అధికారాలు ఏంది, ఇలాంటి దిక్కుమాలినటువంటి వక్ఫ్ బోర్డులు మరింక ఏ దేశంలో కూడా లేవు అని చెప్పి మాట్లాడినాడు. అవును, వాస్తవమే. ఏ దేశంలోనూ లేవు. పాకిస్తాన్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో లేదు, అంతేందుకు ఈ బొంగులో దేశంలో కూడా లేదు, ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. కానీ మన దేశంలో ఉంటాయి. ఎందుకు తెలిసినా, హిందువులు పరమత సహనం పాటిస్తారు కదా, హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి కరుచుకొని తిరుగుతాం కదా, అందుకని వాళ్ళ కళ్ళకి మనం ఏదో లాగా కనపడతాం. అందుకని చెప్పి అమాయకుల భూములందరినీ కూడా దొబ్బుకునేదానికి వక్ఫ్ బోర్డు అనేదాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు. వీళ్ళకు వంత బలికి వీళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎంత అన్యాయం చూడండి. నిజాలు తెలుసుకోకపోతే అట్టా. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనకు తెలియదంటే అది ఒక రకం. మనం తెలుసుకున్న తర్వాత కూడా మేము ఆడనే పోతాము, మేము అట్టే దూరతామంటే ఇంక దానికి ఎవడేం చేస్తాడు? ఇంకెవరేం చేస్తారు చెప్పండి. అందుకు ఈ స్వామీజీ మాట్లాడతా ఈ వక్ఫ్ బోర్డును పూర్తిగా రద్దు చేయాలా. అసలు ఒకరి భూమిని అక్రమంగా లాక్కోవడానికి సిగ్గుండాలా? ఒకరి భూమిని లాక్కొని దారాదత్తం చేసుకోవడం అసలు ధర్మం ఎలా అవుతుంది? ధర్మం అంటే ఇదా? ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలను చేయడమేనా ధర్మం అంటే? అసలు మన దేశంలో ముస్లింలకు ఉన్న ఓటు హక్కునైతే పూర్తిగా తొలగించేయాలని చెప్పి మాట్లాడినాడు. అబ్బా చూడు,
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వంత పడుతుందో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మనకు తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీకు ఈ ఒకలిగ సమాజం సపోర్ట్ చేసింది. అలాంటి ఆయనకు ఏకంగా ముస్లింల ఓట్లు తొలగించేయాలని నెట్టు అంత కోపం వచ్చిందంటే ఇంకా ఎంత బాధ పెట్టుంటే. నేను అందుకే చెప్పింది, పిల్లి సామెత చెప్పింది, పిల్లి అయినా రూమ్లో బంధించి కొడితే అది కూడా తిరగబడతాని చెప్పినా కదా, అది ఇందుకే చెప్పింది. పాకిస్తాన్లో మైనారిటీలకు ఈ ఓటు హక్కు తీసేసినట్టు మన భారతదేశంలో కూడా ఈ ముస్లింల ఓటు హక్కును అయితే తీసేయాలి. అప్పుడే మన భారతదేశంలో శాంతి భద్రతలు అదుపులోకైతే వస్తాయి. మన దేశము అభివృద్ధి చెందాలన్నా, శాంతి భద్రతలు అదుపులో ఉండాలన్నా కూడా ముస్లింలకు ఓటు హక్కునైతే తొలగించడం ఒకటే మార్గము. లేకపోతే మన దేశాన్ని పైన భగవంతుడు కూడా కాపాడలేడంటూ ఈ విశ్వ ఒకలిగ మఠాధిపతి అనేటువంటి ఈ కుమార చంద్రశేఖరనాథ స్వామీజీ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఈ విషయం పైన స్పందించడానికి కాంగ్రెస్ నాయకులు వెనకం చేస్తారు. ఎందుకు తెలిసిన, వీళ్ళ మోకనే వాళ్ళు గెలిచింది. ఇంకేం మాట్లాడతారు? రేపు ఏదన్నా తేడా వచ్చిందంటే వాళ్ళు తోక తలకాడి గోస్తారు. వాళ్ళు వాడికి ఏం కథం ఇంకా కర్ణాటకలో వీళ్ళ బతుకాడికి అయిపోతుంది, మిగతా రాష్ట్రాల్లో అయిపోయినట్టే. అందుకని చెప్పేసి ఏం మాట్లాడలేక వెనకం చేస్తున్నారు. ఎందుకంటే చెప్పినా కదా, కర్ణాటకలో ఒక్కలిగ సామాజిక వర్గం అత్యంత శక్తివంతమైనటువంటి సామాజిక వర్గం కావడంతో ఇప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలియక ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా జుట్టు బీక్కుంటున్నారంట. అర్థమవుతుందా? అది మ్యాటరు. నేను మళ్ళా చెప్పంలే, మీకు ఈ పాటికే మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. నేను చెప్పింది మీకు కరెక్ట్ అని మీకు భావిస్తే మీరు ఈ న్యూస్ను ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన ప్రయాణాలు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇంకో మాట్లాడుతున్నా, చాలా రోజులుగా నేను ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను వీడియోలో నేను యాడ్ చెప్పడంలే, నేను చెప్పలేదని చెప్పేసి మీరు గమ్మనే ఉండొద్దు. మీరు ఎంతమంది ఎంత గొప్పగా మమ్మల్ని ఆదరిస్తే మా వాణిని మీకు అంత గొప్పగా మీకు వినిపించగలుగుతాం. దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.